దేశ రాజకీయాల్లో కావచ్చు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి నేతగా ఉండడమే కాకుండా ప్రస్తుతానికి ఒక రాజకీయ దిగ్గజంగా ఎదుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కొన్ని శత్రువుల కళ్ళు పడ్డాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా చేసేటటువంటి ట్రాకింగ్ లో నివ్వెరపోయేటటువంటి వాస్తవాలు, నిర్గాంతపోయేటటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గురించి బయట పడ్డటువంటి కొన్ని టేపులకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి కొన్ని గ్రూపులు మాట్లాడుకున్నటువంటి మాటలు వినడమే కాకుండా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు హాని ఉంది, సో ఆయన ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ గ్రూపుల్లో ఈ సంభాషణలు జరిగాయి, ఎవరి మధ్య ఈ సంభాషణలు జరిగాయి అనేటువంటి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి భద్రత పెంచడమే కాకుండా ఆయన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వం, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలదే కాదు, ఆయన అభిమానులని చెప్పడమే కాకుండా ఆయన జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా ఆయనకి సూచన చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ప్రస్తుతానికి అటు జనసేనలోనే కాదు రాష్ట్రంలో, దేశంలో ఒక సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఈరోజు ఒక అత్యుత్తమ నేతగా ఎదగడమే కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు లౌకిక వాదంతో ముందుకు వెళ్తున్నారు. హిందూ మత సాంప్రదాయాలను ఎప్పటికప్పుడు అవలంబిస్తూ ఆయనకు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎన్డీఏ కూటమికి దగ్గర కావడమే కాకుండా మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఈరోజు మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ వ్యతిరేక వర్గాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో